Now perpendicular distance from the center వచ్చేసి మనకు వచ్చిన సెంటర్ సి అంటే ఇదే 1/2, -3/2 ఈ సెంటర్ నుంచి టు ద లైన్ వచ్చేసి y = x - 3 కదా. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఇది వైని ట్రాన్స్పోజ్ చేస్తే x మైనస్ వై ఇవతల వస్తే -y, ఈ -3 ఎట్లా ఉంటుంది 0. x - y -3 = 0 ఫార్మ్ అనమాట. ఈ లైన్ ప్రకారం మనకు పర్పెండికులర్ లైన్ కనుక్కోవాలంటే మాడ్యులస్ ఏం రాయాలా, x - y, x యొక్క ఇది నంబరు 1/2 ప్లస్ ఇది y వచ్చేసి -3/2 -3 అట్లా ఉంటుంది. y ఇది 1² + 1² రూట్ చేస్తే ఇది 1/2 -3/2 -3/1 అనుకో, ఎల్సిఎం చేయాల. బై ఇక్కడ 1 + 1 √2 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఇవన్నిటికి 2 అనేది ఎల్సిఎం, 2ని 2తో మల్టిప్లై చేస్తే 1 -3 -2 3 6 అవుతుంది. మాడ్యులస్ ఇది √2. ఇప్పుడు ఏమవుతుందంటే 6 ఈ మైనస్లు ఇది ప్లస్ అనమాట. -6 ఒక 3 9లో 1 తీసేస్తే 8, సో -8 వస్తుంది. -8 అయినా మనం 8 అనే రాస్తాం, ఎందుకంటే మాడ్యులస్ కాబట్టి. 8/√2 అవుతుంది. 8/√2 అంటే 4 2s are 8 అని రాసుకోవచ్చు కదా. సో √2 అంటే 4 2s are 8. ఇప్పుడు ఏమవుతుందంటే రేపు లేదు కదా దానికి. ఇప్పుడు కింద రూట్ ఉంది కాబట్టి రూట్ వెళ్ళిపోవాలంటే పైన √2తో చేస్తే ఏమవుతుందంటే 4 2s are 8, 8√2/2 క్యాన్సిల్ అయితే 2 అంటే మిగులుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ అయితే 2 1s are 2 4s are 8. 4√2 అనేది దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ పర్పెండికులర్ డిస్టెన్స్ అనమాట. 4√2 అనేది పర్పెండికులర్ డిస్టెన్స్ వచ్చింది. P 4√2 వచ్చింది. ఎస్. దీని తర్వాత